పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదు, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరెందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. సింహరాశి వారికి గడిచిన 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు అసలే బాగాలేదు. ఈరోజు వరకు అంటే జూన్ ఎండింగ్ వరకు బాగాలేదు. మనం జూలై రాశి ఫలాలను చేస్తున్నాం. మరి 2026 ఈ యొక్క జూలై నెలలో సింహరాశికి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఒక్క నిమిషంలో మరి పాస్ట్ కూడా తెలుసుకోవాలి. సో 2024, 25, 23 ఆగస్టు నుండి 24, 25 అల్లకల్లాలో అంతలో ఎట్లా అంటే ఒక తుఫాను వచ్చి అల్లకల్లోలం సృష్టించి వెళితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. మొన్న ఎక్కడో చూసా కామెంట్, ఏం సింహరాశి గురువు గారు కుక్కలు ధరుముతున్నాయి సింహాన్ని అని పెట్టిండు. పాపం కుక్కలను మన సింహాన్ని కుక్కలు ధరమడం ఏంది అని నేను అనుకున్నాను. నిజంగానే మీ పరిస్థితి బాగాలేదు. ఎప్పుడైనా ఒక సింహమట తనకు గాయమైతే అది ఎక్కడో గుహలో కూర్చొని కొన్ని రోజులకు గాయం మానిన తర్వాత బయటకు వస్తుందట. నాకు గాయమైంది అన్నది ఎవరికి చెప్పదు. వీరు కూడా అంతే, వీరి స్వభావం అంతే. కడుపు నొప్పి అని కానీ కనీసం ప్రేమను కూడా ఈగోతోనే చూపిస్తారు సింహరాశి వారు. ప్రేమను కూడా ఈగోతోటే అట్లా ఉంటుంది. ఆధిపత్యం చెలాయించాలని కానీ, నాకు ఒక అధికారం కావాలని కానీ, ఇలాంటి ధోరణి అధికంగా ఉంటుంది. నా మాటే వినాలని కానీ, నా మాటే చెల్లుబాటు కావాలని కానీ. మరి ఇలాంటి సింహరాశి వారు ఎవరైతే నెంబర్ 7లో కానీ నెంబర్ 4లో కానీ పుడితే వీరికి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అధికంగా ఫుడ్డీగా ఉంటారు. ఓకే, ఏదేమైనా మీకు ఒకటే విషయం చివరిలో చెప్తా. సింహరాశి వారు పాత స్నేహితులు తిరిగి కలిసేటువంటి అవకాశం ఉంది. పాత ప్రదేశాలకు తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. లాభాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. సోదరులతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. సోదరిమణులతో పాత పనులు ఏమైనా అవ్వటం లేదనుకుంటే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మాటల విషయంలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళితేనే బాగుంటుంది. అదేవిధంగా కొంతమేర
ఆకస్మికంగా కొన్ని మార్పులు మీ జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ అవసరము. రహస్య విషయాలు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా సీక్రెట్‌గా విషయాలు గాని, అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే బయటపడే పరిస్థితి ఉంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక ఆసక్తి, అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలతో పాటుగా గృహ, వాహన, స్థిరాస్తి యోగాలు, అదేవిధంగా కుటుంబ బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి. ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలున్నాయి. విదేశీ సంబంధిత పనులలో కొంత ఆలస్యం కూడా ఉంటుందండి. సో, ఆధ్యాత్మిక ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇది చదువుకోవాలా, వీరిని కలవాలా, లేదా ఈ గుడికి వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అనే విధంగా మీకుంటుంది. మరి మీ జీవితంలో గత 2025 చాలా బ్యాడ్ ఈవెంట్స్ జరిగాయి. మరి దాని నుండి మీరు బయటపడాలి అంటే నేను మాత్రమే మీ ప్రశ్నకు సమాధానం. ఎవరైతే సింహరాశి వారు నన్ను కలుస్తారో, నాతో మాట్లాడతారో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో, అనకాపల్లి నుండి, తిరుపతి నుండి, తిరుమల నుండి, కింది నుండి కూడా భూ సమస్యతో వచ్చారు. కేవలం 3 నెలల్లో వారి సమస్య తీరిపోయింది. బళ్ళారి నుండి చాలామంది. సో, తప్పకుండా మరి మీరెందుకు రావట్లేదు అనేటువంటిది మీది, అది మీకొచ్చింది. సో, వన్స్ కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆల్ ద బెస్ట్.